హలో అండి. ఈరోజు చేసేస్తున్నాను గోంగూర చికెన్. నార్మల్‌గా చికెన్ తిని తిని బోర్ కొట్టిన మనము ఇలా గోంగూర కర్రీ టేస్ట్ చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇవాళ నేను చేస్తున్న కర్రీ గోంగూర చికెన్. ఇలా గోంగూర చికెన్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను గోంగూర చికెనే కాదు, ఏ చికెన్ అయినా సరే టేస్టీగా రావాలంటే ఒక సీక్రెట్ టిప్ చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, కర్రీ స్టార్ట్ చేసేద్దామా? నేను ఈ గోంగూర చికెన్‌కి 1 కేజీ చికెన్ అండ్ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. ఫస్ట్ చికెన్ ప్రాసెస్ అయితే చేసేద్దాం. దీనికోసం నేను ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ 4 పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్‌లో వేసి వేయించాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. లేకపోతే కర్రీ అనేది మనకి స్వీట్‌నెస్ వస్తుంది. సో, ఆ స్వీట్‌నెస్ అనేది రాకుండా ఆనియన్స్ కంప్లీట్‌గా గోల్డెన్ కలర్‌లోకి మారిపోయే వరకు వేయించాలి. అలా వేయించిన తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని దీనికి యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. లేదంటే కూర మొత్తం టేస్ట్ మారిపోతుంది. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్‌ని దీంట్లో యాడ్ చేయాలి. చికెన్ టేస్ట్ అనేది మనకి చికెన్ షాప్‌లోనే మొదలవుతుంది. ఎలా అనుకుంటున్నారా? చికెన్ పీసెస్ అనేవి లేతగా ఉండాలి అండ్ ముక్కలు కూడా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కొట్టించుకోవాలి. చికెన్ అనేది ముదురుగా ఉంటే మనం ఎన్ని మసాలాలు వేసినా, ఎంత టేస్టీ మసాలాలు కలిపినా, ఎంత ఉప్పు కారం వేసినా చికెన్ అయితే అస్సలు టేస్ట్ రాదు. సో, మనం షాప్‌లో మంచిది అడిగి కొట్టించుకోవాలి. అప్పుడే గోంగూర అనేది ముక్కకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్‌కి సరిపడా ఉప్పు మరియు పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఈ గ్యాప్‌లో నేను గోంగూర ఆకుల్ని కాడ నుంచి వేరు చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మరొక ప్యాన్‌లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు వేయాలి. ఈ ఆకులు కంప్లీట్‌గా మ్యాష్ అయ్యే వరకు వేయించాలి. ఇలా మ్యాష్ చేసిన గోంగూరను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసేద్దాం. చికెన్ అనేది మనకి 60% ఉడికిందండి. ఈ టైంలో సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కారం అనేది లాస్ట్‌లో వేయడం వల్ల మనకి ముక్కకు పట్టదు. సో, ఇప్పుడు వేస్తే పీస్‌కి పట్టి కర్రీ టేస్ట్ వస్తుంది. కారం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేయండి. ఎందుకంటే గోంగూర వల్ల పులుపు కారాన్ని, ఉప్పుని డామినేట్ చేస్తుంది. కొంత టైం తర్వాత ముక్క బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలా పీస్ అనేది ఈజీగా సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ కంప్లీట్‌గా ఉడికింది కదా, ఈ టైంలో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 5 to 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఎందుకంటే గోంగూర అనేది చికెన్‌కి బాగా పట్టాలి కదా. ఇప్పుడు దీనికి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ చికెన్ పౌడర్‌కి నేనైతే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను వాడాను. మీరు కావాలంటే అడిషనల్‌గా కొబ్బరి కూడా వాడుకోవచ్చు. ఫైనల్లీ మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు మరియు పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి. సో సింపుల్ అండ్ టేస్టీ గోంగూర చికెన్ రెడీ. చూసారు కదా ఎంత డెలిషియస్‌గా టేస్టీగా ఉందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.